అందరికీ నమస్తే. రైతు భరోసాకు సంబంధించిన ఒక కీలక అప్డేట్ వచ్చింది. ఏంటంటే మళ్ళీ త్వరలో రైతు భరోసా మళ్ళీ వేయబోతున్నారు. మళ్ళీ 2600 కోట్ల రూపాయలు త్వరలో ఏప్రిల్ 2వ వారం 3వ వారం అంటున్నారు కదా. అసలు గ్రౌండ్లో ఉన్న చర్చ మొత్తం ఒక 25 లక్షల ఎకరాలకు రైతు భరోసా కోత పెట్టాలని. మొన్న ఇచ్చినప్పుడు 1 ఎకరా ఉన్నా అంతకన్నా ఎక్కువ ఉన్నా అందరికీ 6,000 రూపాయలు వచ్చేసినాయి. కానీ నెక్స్ట్ ఉంది మసాలా అంతా కూడా. నెక్స్ట్ వస్తున్నాయి కొత్త కొత్త రూల్స్. ఏంటంటే పంట వేయని భూములకు రైతు భరోసా వేయకూడదని డిసైడ్ అయిందంట యాసంగిలో. ఎట్లా శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా వ్యవసాయ యూనివర్సిటీ ద్వారా చేపించారంట. ఇంకా చాలా చాలా లెక్కలు ఉన్నాయి దీనిలో. మొత్తం 25 నుంచి 30 లక్షల ఎకరాలకు రైతు భరోసా ఇవ్వకూడదు అని ప్రభుత్వం అనుకుంటున్నదంట. దాని లెక్క చూస్తేనే మనకు అర్థమవుతుంది. చెప్తా నేను మీకు ముందు. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. యాక్చువల్గా ఇదంతా కొత్త సిస్టమ్. రైతు భరోసా అంటే సీజన్లో వచ్చేది. మనం పిండికో దున్ననికనో ట్రాక్టర్లకో కైకిలికో కూలీలకో ఖర్చు పెట్టేవాళ్ళం. కానీ ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు అనమాట. ఇప్పుడు మొన్న 6,000 రూపాయలు ఇచ్చారు. అందరికి 6,000 వచ్చినాయి. చాలామందికి వచ్చినాయి, కొద్దిమందికి రాలేదు కూడా. కొద్దిమందికి అది తక్కువ మంది ఉండొచ్చు బహుశా. ఇక రెండో విడత మళ్ళీ అయితే మొదటి విడతలో 3,600 కోట్ల, రెండో విడతలో 2,600 కోట్లకే వస్తుంది. యాక్చువల్గా మన దగ్గర 5 ఎకరాల లోపు ఉన్న రైతులు 95% ఉంటారు. 95% కవర్ అవుతారు. ఇప్పుడు 1 ఎకరా వరకు ఇచ్చిర్రు. మరి మిగతా 5 ఎకరాల వరకు రెండో విడతలో ఉంటారంటే కూడా ఆల్మోస్ట్ 9,000 కోట్లు కదా వీళ్ళు ఇవ్వాల్సింది. మొత్తం ఎంత అవుతుంది? 2,600, 5,000, ఇదొక 8,600 కోట్లు అవుతుంది మొత్తం లెక్క. అంటే పైన మొత్తం కటింగే ఉంటుంది. ఎట్లా కటింగ్ ఉంటుంది? ఇప్పుడు శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా సర్వే చేయించిన వ్యవసాయ శాఖ కోత పెట్టి విస్తీర్ణాన్ని కూడా ఖరారు చేసిర్రంట. అంటే ఈ యాసంగిలో ఏంది, కేవలం పంట సాగు చేసిన భూములకే భరోసా ఇవ్వాలని, పంటను వేయని భూములకు కోత పెట్టాలనే అంశాన్ని తెర మీద తీసుకొచ్చిందంట సర్కార్. అంటే పంట వేయకపోతే రాదు అని చెప్తున్నారు. పంట వేయనివి అన్నీ కౌంట్ చేసింది గవర్నమెంట్. అట్లా కౌంట్ చేస్తే 11 లక్షల ఎకరాల పంట వేయలేదని సర్వే తెలిసిందంట. 11 లక్షల ఎకరాలు. ఇంకా ఎవరెవరు వేసినారు, ఎన్ని ఎకరాలు వేసినారు మీకు బాగా ఐడియా ఉంటుంది. ఇప్పుడు 2 ఎకరాల పొలం ఉన్న వాళ్ళు ఎకరా వేసి ఉండొచ్చు, నీళ్ళు ఉండక, ఎండాకాలం సరిగా పంటలు పండవని, లేకపోతే ఈ చెడగొట్టు వానలు పడతాయి సరిగా కొనరు ప్రభుత్వాలు అని కొంతమంది వేయకపోవచ్చు. ఏదో కారణాలు ఉంటాయి. కారణాలు లేకుండా తేయరు కదా. కానీ అట్లా మొత్తం 11 లక్షల ఎకరాలకు పంట వేయలేదని గుర్తించారంట. మొత్తం 1,12,00,000 ఎకరాలు చేసినట్టు సర్వే కూడా మొత్తం చేయలే. మన దగ్గర 1,45,00,000 ఉంటుంది. వీళ్ళు చేసింది 1,12,00,000 చేస్తే 11 లక్షలు. వాళ్ళు ఇంకొక 30-40 లక్షల ఎకరాలు చేస్తే ఇంకొక 2-3 లక్షలు పెరుగుతుంది. అంటే 13 లక్షల ఎకరాల దాకా పెరుగుతుంది. ఆల్రెడీ నివేదిక ఇచ్చిర్రంట. ఆ నివేదికలు ఇవే ఉన్నాయంట. ఏంది కారణం అంటే మొత్తం అంతకుముందు 153 అంటే 1,50,00,000 ఎకరాల్లో రైతు బంధు వచ్చేది అంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు. తర్వాత కాంగ్రెస్ సర్కారు మొన్న వానాకాలంలో 1,45,000 ఎకరాలకు ఇచ్చారు. పైన దాదాపు 8 లక్షల ఎకరాలకు ఇవ్వలే. ఎందుకు ఇవ్వలేదంటే ఆ లెక్కేందో తెలియదు. యాక్చువల్గా వీళ్ళు పుట్టలకి ఇస్తున్నారు, పెట్రోల్ బంకులకి ఇస్తున్నారు, హైవేలకి ఇస్తున్నారు అని చెప్పి 2.5 లక్షల ఎకరాలకు ఆపిరు, 2.5 lakhs. కానీ ఆ పేరుతోన ఆ 2.5 lakhs కాదు, మొత్తం అంటే 2.5 lakhs అని గుర్తించినారు. బట్ రైతు భరోసా అయ్యింది 7 లక్షల 8 లక్షల ఎకరాలు. ఇప్పుడు ఆ లెక్కన దానిలో కూడా రాదంట. ఈ 7.5 లక్షల ఎకరాలకు కూడా కోత పెట్టింది లాస్ట్ టైమే. ఇప్పుడు కూడా ఇవ్వలేదు వాళ్ళకు. ఇప్పుడు కూడా రాలేదు. చాలామంది రైతులు మేము అప్పుడు మాత్రమే పంట వేయలేదు, వానాకాలంలో పంట వేయలేదు, తర్వాత మేము పంట వేసినాం. ఇదంతా ఫస్ట్ వానాకాలం పంట. వీళ్ళు వచ్చినాక గవర్నమెంట్ వచ్చినాక ఫస్ట్ వానాకాలం ఇచ్చినప్పటిది లెక్క. మేము అప్పుడు వేయలే కానీ తర్వాత వేసినాం పంట అని అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళకు కూడా రాలేదు. అదంతా కోత అట్టే ఉంది. 7,27,000 ఎకరాలు. 11 లక్షల ఎకరాలేమో ఇప్పుడు మొత్తం 18,27,000 ఎకరాలు. ప్లస్ 34 లక్షల ఎకరాలు సర్వే చేయలే కదా, అదొక 5 లక్షల ఎకరాలు వెళ్తుందంట. మొత్తం 25 నుంచి 30 లక్షల ఎకరాలకు మొత్తం వేయరు. 25 నుంచి 30 లక్షల ఎకరాలు రైతు భరోసా ఎగబెట్టినట్టే అనమాట. ఇక వేయరు అనమాట. అంటే ఎడిదిరిగి రైతులకు రైతు భరోసా కట్ చేద్దామని చూస్తున్నాడు తప్ప వేద్దాం అనేది లేదు. రైతు భరోసా అనేది ఇప్పుడు ఫ్రీ బస్ ఉంది. ఫ్రీ బస్ వల్ల కొంతమంది మిస్యూజ్ చేయొచ్చు. ఫ్రీ బస్సులో అందరూ పేదవాళ్ళే పోతారని చెప్పనికే లేదు. ఫ్రీ బస్సులో డబ్బులు లేని వాళ్ళే పోతారని చెప్పనికే లేదు. డబ్బులు ఉన్న కోటీశ్వర్లు కూడా కార్ పెట్టి బస్సులు ఎక్కొచ్చు. తర్వాత ఫ్రీ బస్సులో పోతే వాళ్ళంతా సీరియస్గా పని మీదే పోతున్నారని చెప్పని కూడా లేదు. కొంతమంది కామెడీగా కూడా పోతున్నారు. పండ్లు తోముకుంటా, ఎల్లిపాయల పొట్టు తీసుకుంటా, అల్లం వెలుచుకుంటా కూడా పోతున్నారు.
కానీ రైతులకు ఇచ్చే రైతు భరోసా 100% వ్యవసాయానికి ఉపయోగిస్తారు వాళ్ళు. ఏదో కొంత వాళ్ళకు వచ్చే 17,000 15,000 మీరు ఎకరాకు 12,000 ఇస్తామన్నారు, అది కూడా ఇవ్వలేదనుకో, ఒకసారి ఇస్తే దేనికైనా పనికొస్తుంది రైతులకు కూడా. ఇప్పుడు ఇంత ఇస్తే దేనికి పనికొస్తుంది? అది వచ్చేలోపు ఇది అయిపోతుంది, ఇది వచ్చేలోపు అది అయిపోతుంది. అసలు 1 ఎకరం ఉన్న రైతులకు ఒకసారి, 2 ఎకరాలు ఉన్న రైతులకు ఒకసారి, 3 ఎకరాలు ఉన్న రైతులకు ఒకసారి అట్లా వేసుకుంటూ వస్తే లెక్క కూడా పర్ఫెక్ట్ తెలుస్తుంది, ఎంత వచ్చింది ఎంత పోయిందని. వీళ్ళు రైతులను కన్ఫ్యూజ్ చేద్దామనే ఎటు కాకుండా అందరికి 6,000 వేసేసిండ్రు. నాకు తెలిసి అయిపోయింటాయి, ఏదో ఖర్చులకు, ఏదో ఉగాది పండుగకో ఏదో పండుగకు అయిపోయింటాయి. ఇటు కాకుండా ఇది అగ్రికల్చర్కి ఎట్లు ఉపయోగపడతాయి పైసలు అవి? ఒకసారి వస్తే అగ్రికల్చర్లో దేనికో ఒక దానికి పనికొస్తాయి. యాసంగిలో చేసిన అప్పు తీర్చడానికి పనికొస్తుంది. ఇప్పుడు అప్పు తీర్చిన నాకు 6,000 వచ్చిందా ఇస్తాంటే ఊకుంటాడా? ఇంకా మొత్తం ఒకసారి ఇపో అంటాడు. ఇంట్లో పెట్టుకున్నాక పైసలు ఆగుతాయా? ఆగవు. అట్లా ఆ పైసలన్నీ కూడా అగ్రికల్చర్కు, వ్యవసాయానికి ఉపయోగపడకుండా వేరే వేరే ఖర్చులకే పోతాయి. ఇంకా ఇప్పుడు వడ్లు కొనే స్టేజ్ వచ్చింది, కొనడానికి పైసలు లేవంట. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ 1,00,000 కోట్ల అప్లపాలైందంట. బోనస్ ఇస్తారో ఎవరో తెలియదు. ఇప్పుడు 1,00,000 కోట్లు అంటారు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్, గుర్తుపెట్టుకోండి. అంటే వీళ్ళు అప్పు తీసుకొచ్చి వడ్లు కొని ఆ వడ్లు కేంద్రానికి ఇచ్చి ఆ డబ్బులు తీసుకొచ్చి అప్పు తీర్చాలి. కానీ తీర్చలే లాస్ట్ సీజన్లో. ఆ పైసలు కూడా వాడుకున్నారు వీళ్ళే, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన పైసలు అప్పు తీర్చకుండా. కాబట్టి ఈ అప్పు అయింది. ఇట్లా ఆ రైతు భరోసా మీద గవర్నమెంట్ కాన్సన్ట్రేషన్ తప్పి అసలు ఎట్లా కోత పెట్టాలి, పంట వేస్తేంది వేయకపోతేంది, ఈసారి వేయకపోతే వచ్చేసారి వేస్తారు పంట. ఇంకా ఏం తెలుసా, ఇప్పుడు యాసంగిలో వేయలేదు కాబట్టి మీకు రైతు భరోసా లిస్టులో లేదు, ఉండదు. ఆ 30 లక్షల ఎకరాలు, 25 నుంచి 30 లక్షల ఎకరాలు. నెక్స్ట్ వానాకాలం వేస్తాం అంటే మళ్ళీ అప్పుడు ఇయ్యరు. ఇప్పుడు అంతకుముందు వానాకాలంలో వెయ్యని పంట వేయలేదని చెప్పేసి ఈ 7.5 లక్షలకు బ్లాక్ చేసిర్రు, వాళ్ళకి ఇయ్యలే పంటకు, వాళ్ళకి అంతే. ఇంకా ఇప్పుడు ఆ 7.5 లక్షలు ప్లస్ ఇప్పుడు ఒక 11 లక్షలు, 18 లక్షల ఎకరాలకు బ్లాక్, ఇంకొక 34 ఎకరాలు లెక్క తేలాల్సింది. అది తేలితే 3 లక్షల ఎకరాలు, అట్లా ఇట్లా కలిసి 20-25 లక్షల ఎకరాల దాకా ఇక రైతు భరోసా ఎప్పుడు రాకుండా అట్లా పెడితట్టున్నారు. ఇప్పుడు కొత్తగా భూములు మార్చుకున్న వాళ్ళు, పేర్లు మార్చుకున్న వాళ్ళు, కొనుగోలు ద్వారానో లేకపోతే వారసత్వంగానో మార్చుకున్న వాళ్ళు అప్లై చేసుకోమని చెప్పినారు. అవి కూడా పరిశీలన లేవు. అవి మళ్ళీ నెక్స్ట్ రైతు భరోసా అంటున్నారు. అసలు ఎప్పుడు రైతు భరోసానో, ఇది భరోసా స్కీమో బంధు స్కీమో కూడా అర్థమైతే లేదు. రైతు భరోసానా, రైతు బంధు కాదు. బంధు అంటేనేమో టైంకి వస్తుంది, భరోసా అంటేనేమో బుద్ధి ఉన్నప్పుడు వస్తుంది, బంద్ అంటే బంద్ అనమాట, ఇంకెప్పుడు రాదని అర్థం. అట్లా ఈ రైతు భరోసా విషయంలో ప్రభుత్వానికి ఎక్కడ క్లారిటీ లేదు. ప్రభుత్వం ఏం చెప్తుందో, ఏం చేస్తుందో, వాళ్ళ లెక్కలేందో చెప్పేటప్పుడేమో ఏం రూల్స్ లేవు. అందరికీ రైతు భరోసా, కౌలు రైతులకు రైతు భరోసా, రైతులకు రైతు భరోసా, అందరికీ రైతు భరోసా, అందరికీ ఇచ్చేస్తాం, కౌలు రైతులకు ఇస్తాం, వీళ్ళకిస్తామని చెప్తారు. తర్వాత ఇచ్చేటప్పుడేమో నీకు మోటార్ సైకిల్ ఉందా, అయితే నీకు రాదు. నీకు రేషన్ కార్డు లేదా, అయితే నీకు రాదు. మీ ఇంట్లో స్టవ్ ఉందా, అయితే మీకు రాదు. అందరూ ఎగిరిపోతారు దానిలో. అన్ని స్కీమ్స్ అట్లే ఉన్నాయి గవర్నమెంట్వి. మీకు ఏదో బతుకుదేరు కోసం కారు కొన్నారా, కారు ఉంటే మీకు రాదు. అది ఏదో ట్యాక్సీ ప్లేట్ బతుకుదేరు కోసం కొన్న కారు ఉంటుంది. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళ వాళ్ళందరినీ క్యాన్సిల్ చేసినారు. అట్లే ఉన్నది సేమ్ రైతు భరోసా కూడా. ప్రభుత్వం ఇద్దామన్న క్లారిటీ లేదు, ఎట్లా ఎగ్గొడదామన్న దాని మీద మాత్రం ఖచ్చితంగా క్లారిటీ కనిపిస్తుంది. రైతులందరూ కూడా అసలు నమ్ముతలేరు తెలుసా. ఇప్పుడు 6,000 ఇచ్చిర్రు, ఇస్తే ఇచ్చిండ్లే, ఆయన ఇచ్చిండు. అంతకుముందు ఒకటేసారి వస్తుండే, ఇప్పుడేమి ఇచ్చిండ్రు అన్నారు. ఇప్పుడు వస్తుందంట ఏప్రిల్ సెకండ్ వీక్లో వస్తుందంటే వచ్చినప్పుడు చూద్దాంలే, వస్తే వస్తుంది కదా. ఇక దానికోసం ఎదురు చూసుడు వేస్ట్, ఎదురులోనే బంద్ చేసినాం అంటే ప్రభుత్వం మీద నమ్మకం కోల్పోతున్నారు రైతులు. వస్తుంది అంటే నమ్మకం, వస్తుందేమో అంటే దూరం. ఏమో వచ్చినప్పుడు చూద్దామంటే దాని పని అయిపోయిందని అర్థం. అసలు వస్తుందో రాదో తెలియదు, వచ్చినప్పుడు చూద్దాం. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు తప్ప ఆ మాటలను పెడతలేడు. మెయిన్గా తెలంగాణలో రైతులే ఎక్కువ. రైతులే మనకు ఒక 70% ఓటర్స్ని కవర్ చేస్తారు. రైతులే 70% ఓటర్స్. సరే మిగతా బస్సులో గిఫ్స్లో లేకపోతే ఇంకేదైనా కావచ్చు, అవి కొంతమంది దొరుకుతారు. కానీ రైతు భరోసా అంటే ఒక ఫ్యామిలీ మొత్తం కవర్ అవుతుంది. ఒక ఫ్యామిలీకి ఇచ్చే రైతు భరోసా, ఒక రైతుకి ఇచ్చే ఫ్యామిలీ భరోసా కాదు అది. ఒక రైతుకి ఇస్తే ఆ ఫ్యామిలీ నలుగురికి వర్తిస్తుంది. లేకపోతే ఆ రైతు అప్పు చేస్తే ఈ నలుగురి మీద భారం పడుతుంది, ఫ్యామిలీ మీద. ఆ ప్రభుత్వం అది గమనిస్తలేదు. అసలు రైతు భరోసా కాడికి రాగానే వీళ్ళకి ప్రాబ్లం ఏంటంటే, రైతు భరోసా ఇస్తే కేసీఆర్ పేరే చెప్పుకుంటారు, ఇక ఎంత ఇచ్చినా ఆయన పేరే చెప్తారు. కాబట్టి దీన్ని ఇంకోలాగా మారుద్దాం, రైతుకు రైతు భరోసా ఇవ్వాలి, మళ్ళీ బోనస్ ఇవ్వాలనా అంటే 2 ఇయ్యరు, అది ఇయ్యరు ఇది ఇయ్యరు. కానీ మాటలు మీటింగ్లో వాళ్ళు మాట్లాడుకునే మాటలు, అది ఇవ్వాలి ఇది ఇవ్వాలన్నా రైతుకు ఒకటేసారి అట్టెట్టిస్తాం. వీళ్ళు మాత్రం తీసుకోవచ్చు, వీళ్ళు డబల్ జీతాలు తీసుకోవచ్చు. డబల్ అంటే పెన్షన్ వస్తుంది, జీతం తీసుకుంటారు. ఎంపీ అయినప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఎంపీ అయినప్పుడు పెన్షన్ తీసుకుంటాడు, ఎంపీ మాజీ ఎంపీ కదా. తర్వాత మళ్ళీ ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిగా ఆయన డబల్ తీసుకుంటాడు, జీతం వస్తుంది. ఇక అందరూ అంతే.
ఎమ్మెల్సీ అయిపోయినందుకు మళ్ళీ వాళ్ళకి పెన్షన్ వస్తుంది, తర్వాత మళ్ళీ ఎమ్మెల్యేగా జీతం వస్తుంది. కానీ రైతులకు మాత్రం ఇవ్వద్దు. రైతులు మరి ఏందో రైతులు మంచిగా ఉంటే తెలంగాణ మంచిగా ఉంటుంది కదా. కానీ రైతుల విషయానికి వచ్చేవరకే చాలా రూల్స్, కండిషన్స్, పంట వేస్తేనే ఇస్తాం, శాటిలైట్ సర్వేలు, పంట అయిన భూములకి ఇయ్యం, ఇంకా ఉంటుంది. త్వరలో ఎప్పుడు ఇస్తారో తెలియదు. లీక్ అయితే వచ్చింది, ఇస్తే మాత్రం గదే ఉంటుంది. పంట అయిన భూములకు వేయకూడదు అనేది వాళ్ళ పాలసీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.